ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం రోజున కుంభ రాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత 100% కూడా ఒక కాల్ వస్తుంది. ఈ కాల్ వల్ల ఖచ్చితంగా జరిగి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. ఇదే కుంభరాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి. అలానే కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి కాల్ వస్తుంది, మధ్యాహ్నం 3 తర్వాత వచ్చేటటువంటి కాల్ ఏమిటి అనేటటువంటి అంశాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆసక్తి అనేది పేదవారికి దానం చేయాలి, అన్నదానం చేయాలి, తోచిన దానిని దానం చేస్తూ ఉండాలి, మూగజీవులకి ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అలానే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని అందరికీ చేయాలి అనేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అలానే అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. తమ సొంత వారు, వీరు పరాయి వారు అనేటటువంటి ఆలోచన వీరికి ఉండదు. అందరూ కూడా సమానులే అన్నట్లుగా భావిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలానే వీరికి ఎక్కువగా ధైర్యం ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించటంలో వీరిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి తప్పకుండా ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉంటాయి. పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అలానే వీరు చాలా క్రమశిక్షణతో పనులు చేస్తూ ఉంటారు, క్రమబద్ధీకరంగా పనులు చేస్తారు. వీరు ఏదైనా పనిని చేస్తే ఖచ్చితంగా పని అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నిజానికి వీరు పనిచేసే కార్యస్థలంలో వీరి యొక్క పై అధికారులు కూడా వీరిని ప్రశంసించడం జరుగుతుంది. వీరి వినూత్న ప్రయత్నాలు కావచ్చు, వీరి యొక్క హార్డ్ వర్క్ కావచ్చు, వీరు చేసే ప్రతి పని కూడా ఏదైనా సరే ఇది అది అని కాదు, వీరికి సంబంధించిన ప్రతిదీ కూడా అద్భుతంగా చేస్తారు. తెలియని వాటిని తెలుసుకొని మరీ చేస్తూ ఉంటారు. అందువల్ల వీరి యొక్క పై అధికారుల చేత ప్రశంసలు కూడా అందుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా వీరు వినూత్నమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఏదైనా కొంచెం కొత్తగా ప్రయత్నించాలి అనేటటువంటి దానిపైన ఆలోచిస్తూ ఉంటారు. దానికి తగినటువంటి శ్రమ, కృషి, పట్టుదల వంటివి కూడా వీరికి అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ఈ సమయంలో కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నా సరే రాబోయే రోజుల్లో మాత్రం అధికమైనటువంటి ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో వీరు కొంత కష్టం అనుభవిస్తున్నా, కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా రాబోయే రోజుల్లో మాత్రం వీరికి అధికమైనటువంటి అదృష్టం కలిగే యోగం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో వీరిని ఖచ్చితంగా కూడా అదృష్టం మరీ వరిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు భూములపైన, ఇళ్లపైన చేసే ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మీరు ఎక్కువగా సేవింగ్ చేస్తూ ఉంటారు. కొంచెం సంపాదించినా సరే ఎక్కువగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. అలానే ఆరోగ్య విషయంలో కూడా మీకు బాగుంటుంది. కొంతమందికి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ ఆ విషయంలో కొంత జాగ్రత్తను పాటిస్తే సరిపోతుంది. అలానే
ఎప్పుడైనా సరే మీరు ఎవరినైనా సరే ఖచ్చితంగా అసలు మీ మాటలతో కానీ చేతులతో కానీ ఎవరిని కూడా నొచ్చుకునేలాగా పొరపాటున కూడా మాట్లాడరు. మీరు చేసినటువంటి మంచి పూర్తిగా ఈ సమయంలో తిరిగి మీకు వచ్చి అదృష్టం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఈ సమయంలో ఏదైనా నూతన కార్యక్రమాలు చేయాలి అన్నా, నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అన్నా అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి అద్భుతంగా ఉంది. ఈ సమయంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది అని చెప్పుకోవచ్చు. గోచారం కూడా వీరికి అనుకూలంగా ఉంది. పాపాల నుండి విముక్తి కూడా లభించబోతుంది అని గుర్తుపెట్టుకోండి. సమస్త పాపాలు సైతం తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. అలానే వీరికి ఉన్నటువంటి సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే గ్రహాల యొక్క అనుకూలత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు ముట్టిందల్లా బంగారం కాబోతూ ఉంది. అలానే కుంభరాశి వారికి మాత్రం మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం ఖచ్చితంగా శుభయోగం అనేది ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత ఒక శుభవార్తను అందుకోబోతూ ఉన్నారు. అలానే ఒక గొప్ప ముఖ్యమైనటువంటి వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ ఆర్థిక పరిస్థితి ఇంకాస్త కుదుట పడుతుంది. అంటే మీకు ఉద్యోగం లేని సమయంలో ఉద్యోగం ఇవ్వటం కానీ, లేదా ఆర్థికంగా మీరు కష్టాల్లో ఉన్నట్టుగా తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందించటం కానీ జరుగుతుంది. ముఖ్యంగా మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ కావచ్చు, వారితో అయినా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక బంధుమిత్రుల వల్ల ఆర్థిక సహాయం అయితే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏవైతే కోరికలను పెట్టుకొని ఉన్నారో, అంటే ఒక స్థలం కొనాలి, ఒక ఇల్లు కొనాలి, ఒక వాహనం కొనాలి, బంగారం కొనాలి, ఆభరణాలు కొనాలి అని, అవి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా కూడా నెరవేరబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే మధ్యాహ్నం 2 తర్వాత అలాంటివి మీకు నెరవేరబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ ఆనందానికి అవధులు అనేవి ఉండవు. ఇవన్నీ కూడా మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి. గ్రహాల అనుకూలత నక్షత్ర బలం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కూడా విజయం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మీకు ఆర్థికంగానే కాకుండా మీకు సంతోషం కూడా లభిస్తుందంటే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చికాకులు తొలగిపోయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ యొక్క బంధం మరికాస్త బలపడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా ఈ సమయం చాలా బాగుంది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్ట యోగం అధికంగా ఉంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీకు అన్ని విధాలుగా కూడా మద్దతు లభిస్తుందంటే ఇదివరకు మీరు చేస్తున్నటువంటి పనిని ఎవరైతే మీ కుటుంబ సభ్యులు వద్దు అని అడ్డుకొని మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో, ఇప్పుడు వారే స్వయంగా మీరు చేస్తున్నటువంటి పనిని ఖచ్చితంగా సమర్థిస్తూ ఉంటారు. అలానే మీరు ఏ పని చేసినా వారు అండగా ఉంటారు కూడా. ఇలా ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. మధ్యాహ్నం 2 తర్వాత వీరు ఏవైతే కలలు కన్నారో, ఏవైతే ఆశలు పెట్టుకుని ఉన్నారో, వాహన కొనుగోలు చేయాలి అని, ఇలా నూతన ఆడవారైతే ఆభరణాలు కొనుగోలు చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా కూడా మీ యొక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. సమస్త పాపాలు దోషాల నుండి ఈ సమయంలో మీకు విముక్తి కూడా లభిస్తుంది. ఇక అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్ట యోగం శుభయోగం ఉన్నాయి. మరికాస్త వీటిని పెంచుకోవాలి అంటే శివారాధన మేలు చేస్తుంది. ఇక మీకు పట్టిన అదృష్టాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టమైతే అధికంగా ఉంది. తెలుసుకున్నారు కదా. ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 తరువాత ఎలాంటి శుభవార్తలు వస్తాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.